ఏపీలో కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని టీడీపీ నాయకులు అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని కుర్ని కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. సమావేశంలో కబడ్డీ, క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, రేలా కళారంగం నిర్వాహకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ వచ్చినటువంటి వివిధ క్రీడల నిర్వాహకులకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఎమ్మిగనూరులో ఇంత ఘనంగా క్రీడలు నిర్వహిస్తున్నామంటే వారికి కూడా మన జయనాగేశ్వర్ రెడ్డి గారి సహకారము, మరి ఇక్కడ ఇచ్చినటువంటి దాతలు ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి కూడా ఈరోజు వారు దాతలు ఇచ్చి క్రీడలు నిర్వహించడం కూడా జరిగింది. వారితో పాటు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్ కూడా వారి చేతుల మీదుగానే ఇప్పించడం కూడా జరిగింది. మరి దానికి కొంతమంది ఈర్ష్య ద్వేషాలతో ఏదోదో అవాకులు చవాకులు మాట్లాడి ఇబ్బంది కలిగించడం సరైన పద్ధతి కాదు. మరి రేపు రాబో రోజుల్లో కూడా ఇంతకంటే భారీ ఎత్తున అదే దాతల సాయంతోనే మా సార్ జయనాగేశ్వర్ రెడ్డి గారి సహాయ సహకారాలతోనే ఈరోజు కూడా రేపు జరగబోయే రోజుల్లో కూడా ఇంతకంటే భారీ ఎత్తున మంచి విధంగా చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి శ్రీ నీలకంఠేశ్వర జాతర సందర్భంగా గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు శ్రీ జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నగరంలో గత 45 రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ కానీ, గత 8-10 రోజులుగా ఫుట్బాలు, అదే రకంగా ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన, అనేక క్రీడా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతము ఈ యొక్క కార్యక్రమాలన్నిటిని కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని చెప్పేసి చెప్తున్నాము.